ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SSD ల్యాబ్ క్రియేషన్స్. ఈరోజు అయితే మనం ముందుగా శాంపిల్ కలెక్షన్ కోసం ఈరోజు చెప్పుకుంటున్నాం. మనకి ఫస్ట్ అయితే పేషెంట్ వచ్చారు. పేషెంట్ రాగానే మనం ఫస్ట్ కూర్చోబెట్టి రిలాక్సేషన్ తీసుకోమని చెప్పాలి. కూర్చోమని. పేషెంట్ రిలాక్సేషన్ అయ్యేంతలోపు మనం చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే బిల్ ముందుగా చూసుకొని అందులో ఏ టెస్ట్లు అయితే ఉంటాయో ఆ టెస్టులకి మనం ట్యూబ్స్ అనేవి తీసుకోవాలి. ఇందులో ఈవిడ గారికి CBC రాశారు. నేను EDTA ట్యూబ్ అయితే తీసుకున్నాను. EDTA ట్యూబ్ తీసుకున్న తర్వాత ఆవిడ పేరు అనేది నేము, ఏజ్, డేటు మనము లేబుల్ చేసుకోవాలి. ట్యూబ్ మీద ఇలా లేబుల్ చేసుకోవాలి. మనం ముందుగానే లేబుల్ చేసుకొని ఉంచుకున్నాము. నెక్స్ట్ పేషెంట్ రిలాక్సేషన్ అయిన తర్వాత మనం పేషెంట్కి ఏ హ్యాండ్తో అయితే ఎక్కువ పనిచేస్తారో కనుక్కోవాలి. ఎందుకు అంటే పేషెంట్ ఎక్కువ ఏ హ్యాండ్తో అయితే పనిచేస్తారో ఆ హ్యాండ్కి వెయిన్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. మనం టౌన్ కిట్ని కట్టుకుందాం. ఇలా 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ మనం ముందుగా పెట్టుకొని టౌన్ కిట్ అనేది కట్టుకుంటాం. ఈవిడ గారు లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువ పనులు చేస్తారంట. మనం లెఫ్ట్ హ్యాండ్కి పట్టుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదైతే స్పిరిట్ విత్ కాటన్. మనం ఎలా పడితే అలా నచ్చినట్లు ఇలా క్లీన్ చేయకూడదు. చాలా స్మూత్గా జెంటిల్గా క్లీన్ చేసుకోవాలి. వన్స్ మనం స్పిరిట్ కాటన్తో అప్లై చేసిన తర్వాత మనం హ్యాండ్తో టచ్ చేయకూడదు. ఒకవేళ టచ్ చేసినట్లయితే మన బ్యాక్టీరియా అనేది తన బాడీలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి 2 ml అయితే శాంపిల్ సరిపోతుంది CBCకి. నెక్స్ట్ మనం ముందుగా సిరంజిన్ అనేది చెక్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ లేకుండా. నెక్స్ట్ నీడిల్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా. నెక్స్ట్ మనం ఈవిడ గారికి వెయిన్ అనేది చూద్దాం. చూసుకున్న తర్వాత ఇలా నెంబరింగ్ ఉన్న సైడ్ మనం నీడిల్ని మనం పెట్టుకోవాలి. ఇలా మనం ఎట్ ఏ టైం ఫాస్ట్గా తీయకుండా చాలా స్లోగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం మెల్లగా టౌన్ కిట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. టౌన్ కిట్ రిమూవ్ చేసుకున్నాక ఇది డ్రై కాటన్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చాలా స్లోగా రిమూవ్ చేసుకోవాలి. పరిచేయండి. ఇలా పెట్టుకున్నా మనం ఎప్పుడైనా ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం EDTA ట్యూబ్లోకి అయితే బ్లడ్ని వేసుకుందాం. ఎలా పెడితే అలా బ్లడ్ EDTA ట్యూబ్లోకి వేసుకోవాలి. ఈ ట్యూబ్ గోడల అంచు నుంచి మనం మెల్లగా వేసుకోవాలి. లేదు అంటే బ్లడ్ అనేది లైజ్ అయిపోతుందండి. ఇలా 4 to 8 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి. ఓకే, ఇది శాంపిల్ కలెక్షన్ ప్రొసీజర్. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్లడ్ తీసిన తర్వాత పేషెంట్కి ఏమైనా కళ్ళు తిరుగుతున్నాయా, లేదంటే ఏమైనా జోకుతున్నట్టు అటు ఇటు కళ్ళు తిరిగినట్టు లేచినాక అనిపిస్తుందా లేదా మనం కనుక్కోవాలి. మేడం మీకు ఏమైనా అలా అనిపిస్తుందా? బాగానే ఉందంట మేడం గారికి. ఇది శాంపిల్ కలెక్షన్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ గైస్.